అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థులు గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నట్టు తోటి వారు తెలిపారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యం కావడంతో రంపచోడవరం ఏరియా హాస్పిటల్ తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్కు తరలించారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలిస్తున్నారు. విహారయాత్రకు మొత్తం 11 మంది విద్యార్థులు, 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులుగా తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, ఇంకా 3 ఆచూకీ తెలియాల్సి ఉంది అంటున్నారు. ఎంతవరకు వారిని వెతికే గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చే వివరాలు ఏంటి? జస్ట్ ఇలా దిగాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి వాళ్ళు వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. 1 అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో దాని మైండ్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, ఇప్పుడు గల్లంతైన వారిలో ఇంకా 3 ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎంతవరకు గాలింపు చర్యలు వచ్చాయి, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏలూరులోని ఆశ్రమ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీళ్ళు ఆట విడుపు కోసం మారేడుమిల్లి వచ్చారు, ఏజెన్సీ ప్రాంతం. అయితే వీళ్ళు జలతరంగిణి వద్ద ఫోటో సెషన్ కోసం దిగారు. 14 మంది వచ్చినప్పటికీ వీళ్ళు వర్షం పడుతున్నప్పటికీ, అంటే మోకాళ్ళ లోతు నీటిలో దిగి ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు కొంతమంది ఇంకొద్ది లోపలికి వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. వర్షం సన్నగా పడుతున్న వర్షం ఒక్కసారిగా ఉధృతిగా ఎక్కువగా పెరగడం, పైనుండి జలపాతాలపై నుంచి ఒక్కసారిగా నీరు ప్రవహించడంతో కాస్త ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో చాలా మంది బయటకు వచ్చిన 5 విద్యార్థులు, అంటే 2 మగపిల్లలు, 3 యువతులు బయటకు రాలేకపోయారు. వీరు ప్రవాహాన్ని కొట్టుకుపోయే సమయంలో 2 మాత్రం అక్కడ స్థానిక యువకులు కాపాడారు. వారు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. మిగిలిన 3 మాత్రం నిన్న గల్లంతైనప్పటికీ 2 మృతదేహాలు లభించి ఇంకో 1 మృతదేహాలు లభించాల్సిన అవసరం ఉంది. అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా మృతి చెందిన హర్దీప్, మార్కాపురానికి చెందిన ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన హర్దీప్, విజయనగరానికి చెందిన సౌమ్య, అమృత, 3 కూడా ఇందులో సౌమ్య, అమృత మృతదేహాలు దొరికాయి. అయితే ఇంకా మార్కాపురం చెందిన హర్దీప్ మృతదేహం దొరకలేదు. అయితే ఈ తప్పిపోయిన వాళ్ళలో, అంటే కొట్టుకుపోతున్న వాళ్ళలో సౌమ్య మరియు ఈ హరిని, వీళ్ళిద్దరిని మాత్రం కాపాడగలిగారు. వాస్తవంగా చూస్తే కనుక వర్షం పడుతున్నప్పుడు జలపాతాల దగ్గర వెళ్ళడం కొద్దిగా ప్రమాదం అయినప్పటికీ జలతరంగిణి అన్నది కొద్దిగా దొంగవాళ్ళనే చెప్తూ ఉంటారు. పైనుంచి ఉధృతంగా నీరు రావడం, ఈ ఫ్లోటింగ్ లో బయట రాలేక ఒక్కసారి కొట్టుకుపోవడం, వీళ్ళు కూడా రాళ్లు తప్పంతో నిండి ఉంటాయి జలపాతాలు. అయితే ఆదివారం కావడంతో ప్రయాణికులు విహారానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా చూస్తూ ఉండిపోయారు తప్పించి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. వీళ్ళంతా కూడా 20-21 సంవత్సరాలు చెందిన ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈ మెడికోస్, వీరంతా ఒక్కసారిగా సరదాగా ఫోటో సెషన్ దిగడం, అయితే అనుకోని హఠాత్ పరిమాణానికి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. వాస్తవంగా అయితే వీరు లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం చేయలేదు, కానీ ఆటల్లో హుషారులో వీరు ఎంత లోపలికి వెళ్తున్నారో గమనించుకోలేదు. అదే సమయంలో పైనుంచి ఒక్కసారిగా వరద నీరు ఉధృతంగా రావడంతో కొండల నుంచి ఎక్కువగా నీరు ప్రవహించింది. ఏజెన్సీల్లో గత 5 రోజులుగా వర్షం పడుతూనే ఉంది. అయినప్పటికీ ఒక 2 రోజుల పాటు ఈ విహారయాత్రను నిలుపుదల చేసినప్పటికీ ప్రస్తుతం అయితే అందరికీ అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే కాస్తంత ఆట విడుపుగా, చదువుల్లోనే ఎప్పుడు ఉంటున్నామని కాస్త ఆట విడుపుగా ఉంటుందంటూ వీళ్ళు రావడం జరిగింది మారేడుమిల్లి విహారయాత్రకి. అయితే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన వీరు సన్నగా వర్షంలో తడుస్తూనే ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతోటి వీరి కుటుంబ సభ్యులు మాత్రం చాలా ధైర్యంగా ఉండిపోయి రోధిస్తూనే ఉంటారు.
వీరందరినీ కాపాడే ప్రయత్నాలు అయితే పోలీసులు ఒక ఇద్దరిని మాత్రమే కాపాడగలిగామంటున్నారు. ఇంకో మృతదేహాన్ని మాత్రం గాలించి చర్యలు మాత్రం చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ఎన్ని చెప్పినప్పటికీ ప్రస్తుతం అయితే జలతరంగిణి కాకుండా మారేడుమిల్లి ఇటువంటి జలపాతం దగ్గర సురక్షిత ఏర్పాట్లు మాత్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంతోషి. థ్యాంక్ యూ. జలపాతంలో ఎన్ని గంటలు మేము 2 గంటలకు అనుకుంటాం. వాటర్ చేస్తారు జస్ట్ ఇలా దిగాము అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి మళ్ళీ వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. మీరు యువత పుట్టిపోయారు ఎంతమంది 5 వెళ్ళిపోయారమ్మా? 5 వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంక అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యే కాదు ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొక 3 గురించి మాకు తెలియదు. అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారా లేదా ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిలా అబ్బాయిలా? ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. వాళ్ళు అంతకు మెడికల్ కాలేజ్ జలపాతంలో ఎన్ని గంటలు